హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబట్టేటువంటి టాపిక్ ఏంటండి అంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జాబ్ క్యాలెండర్కి సంబంధించి అలాగే ఏపీపీఎస్సీలో కొన్ని సంస్కరణలు ఏవైతే మనకి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇలా ఏవైతే మనకు ఉన్నాయో వాటి యొక్క నేమ్స్ మార్చడం, అలాగే ఏపీపీఎస్సీ చైర్మన్కి సంబంధించినటువంటి నియామకంలో కూడా సెర్చ్ కమిటీ తలకి రికమెండేషన్స్ తీసుకోవడం లాంటి చాలా సూచనలతో అనమాట. ఓకే, పంచాయతీరాజ్కి సంబంధించినటువంటి ప్రత్యేక కార్యదర్శి గారు అయినటువంటి రాజశేఖర్ గారి నేతృత్వంలో గత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కమిటీ రిపోర్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వానికి. సో దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేది డిస్కస్ చేసుకునే ముందు మీరు కనుక ఇప్పటిదాకా మన బాలు ఐక్యూ యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకోండి. గూగుల్ ప్లేస్టోర్లో మీకు అందుబాటులో ఉంటుంది. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి సెంట్రల్లో కానీ స్టేట్ ఎగ్జామ్స్కి కానీ ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ కోసం 999 అనమాట మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్ అయితే ఒకటి లాంచ్ చేయడం జరిగింది మన యాప్లోని. హిస్టరీ, పాలిటీ, జియోగ్రఫీ, ఎకానమీ, అలాగే పాలిటీ ఆర్టికల్స్కి సంబంధించినటువంటి అలాగే అమెండ్మెంట్స్కి సంబంధించినటువంటి స్పెషల్ కోర్స్ కూడా మీకు అందులో యాడ్ చేయడం జరిగింది. బోనస్ కంటెంట్గా మీకు జనరల్ సైన్స్ని అలాగే మెంటల్ ఎబిలిటీ కూడా మీకు రీసెంట్గా యాడ్ చేయడం జరిగింది స్టూడెంట్స్ కోరిక మేరకు. సో కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. ఈ ఆఫర్ అనేది మీకు ఆగస్ట్ 17th వరకు మీకు అందుబాటులో ఉంటుంది. మరి విషయానికి వచ్చినట్లయితే మనకి రీసెంట్గా తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి చైర్మన్ గారు ఉన్నటువంటి గౌతమ్ సవాంగ్ గారు రాజీనామా చేయడం జరిగింది. సో అయితే కొత్త చైర్మన్ నియామకం అనేది ఇంకా జరగలేదు, అయితే త్వరలో జరుగుతుందని చెప్పేసి మనకి న్యూస్లో అయితే రావడం జరిగింది. అయితే దీనికంటే ముందు గత ప్రభుత్వం మనకి ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఏదైతే ఉందో చూడండి, ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే గత ఏడాది జూలై 31న వివిధ శాఖలకు చెందినటువంటి 10 మంది అధికారులతో నాటి ప్రభుత్వం నిపుణుల కమిటీని వేసింది. దీనికి చైర్మన్ ఎవరంటే పంచాయతీరాజ్ ప్రధాన కార్యదర్శి బి రాజశేఖర్ గారు చైర్మన్గా, సాధారణ పరిపాలనా కార్యదర్శి పోలా భాస్కర్ కన్వీనర్గా ఉండే కమిటీలో ఆర్థిక న్యాయశాఖ అలాగే ఏపీపీఎస్సీ కార్యదర్శులు రెండు జానకి, సునీత, ప్రదీప్ కుమార్ ఇతర ఉన్నతాధికారులు కూడా మెంబర్స్గా ఉన్నారనమాట. అయితే ఈ కమిటీ రికమెండేషన్స్ ఏంటి అంటే ప్రధానంగా ఏపీపీఎస్సీ చైర్మన్ని నియమించేటప్పుడు ఏంటండి అంటే ఒక సెర్చ్ కమిటీ అనేది నియమించాలి. అలాగే ఏపీపీఎస్సీలో సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడాను కొన్ని క్వాలిఫికేషన్స్ని కలిగి ఉండాలి. అట్ ద సేమ్ టైం ఏంటండి అంటే జాబ్ క్యాలెండర్ విధానం అనేది ఖచ్చితంగా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా ఏవైతే ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలన్నింటినీ కూడా తెప్పించుకొని ఒక క్రమ పద్ధతిలో వాటిని ఫిల్ చేయాలి, ఒక క్యాలెండర్ అనేది ఇచ్చి అని చెప్పడం జరిగిందనమాట. అయితే మెయిన్ పాయింట్ ఇంకోటి ఏంటంటే 1995 డిసెంబర్ 14న ఒక జీవో ఇచ్చారు, 275 జీవో అనమాట. ఆ జీవోలో ఏంటంటే ఏదైనా సరే పోస్ట్స్ ఫిల్ చేయాలంటే ఖచ్చితంగా ఆర్థిక శాఖ అనుమతి ఉండాలి, అంటే ఫైనాన్స్ క్లియరెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసి ఒక జీవో అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఆ జీవో ఏదైతే ఉందో దాన్ని క్యాన్సిల్ చేయాలని చెప్పేసి, ఆ రూల్ ఏదైతే ఉందో దాన్ని క్యాన్సిల్ చేయాలని చెప్పేసి కూడా ఈ నిపుణుల కమిటీ అయితే చెప్పడం జరుగుతుందనమాట. సో మరి ఇలా చాలా ప్రతిపాదనలు ఇచ్చారండి. ప్రభుత్వ ఉద్యోగాలను రాష్ట్ర సివిల్ సర్వీసెస్ ఏ, సివిల్ సర్వీసెస్ బి, స్టేట్ మెడికల్ సర్వీసెస్, ఇంజనీరింగ్ సర్వీసెస్, అలాగే టీచింగ్ సర్వీసెస్, స్టేట్ జనరల్ సర్వీసెస్ కింద వర్గీకరించాలని చెప్పేసి చెప్తున్నారనమాట. ఇప్పుడు మనకి గ్రూప్ 1, గ్రూప్ 2, అలాగే గ్రూప్ 3, గ్రూప్ 4 ఇలా ఉన్నాయి కదా మనకి. సో వాటి తలక నేమ్స్ అనేవి మార్చమని చెప్పేసి సజెస్ట్ చేయడం జరుగుతుందనమాట. సో ఇది వాస్తవానికి తీసుకుంటే కమిటీ అనమాట. సో ఈ నిపుణుల కమిటీ అనమాట రికమెండేషన్స్ ఇస్తుంది గవర్నమెంట్కి. సో గవర్నమెంట్కి, ఏపీపీఎస్సీకి ఒక డిస్కషన్స్ జరిగిన తర్వాత ఈ కమిటీలో ఎన్ని ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదిస్తుంది అన్న దాన్ని బట్టి నెక్స్ట్ స్టెప్స్ అయితే ఉంటాయండి. అలాగే రీసెంట్గా మనకి న్యూస్ పేపర్లో ఏం వేశారంటే ఏపీపీఎస్సీ యొక్క చైర్మన్ని ఎప్పుడు నియమిస్తారని చెప్పేసి కూడా మనకి వేయడం జరిగిందనమాట. ఎందుకంటే ఏపీపీఎస్సీ చైర్మన్ని అపాయింట్ చేసిన తర్వాతనే గ్రూప్ 2 లాంటి జాబ్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మన గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ ఉంది. అది జూలై 28వ తారీఖున జరగాల్సి ఉంది. బట్ ఏంటంటే ఒక కూటమి ప్రభుత్వం అనేది వచ్చిన తర్వాత ఆ ఎగ్జామ్ అయితే మనకు పోస్ట్ పోన్ చేయడం జరిగింది. సో ప్రస్తుతానికి చైర్మన్ కూడా లేరు కాబట్టి సో ఆ ఎగ్జామ్ అనేది ఎప్పుడు జరుగుతుంది అన్న దానికి సంబంధించి స్టూడెంట్స్లో ఒక రకమైన ఆందోళన అయితే ఉందన్నమాట. అంటే ఎన్ని రోజులు టైం ఇస్తారో, నవంబర్లో ఉంటుందా లేదంటే డిసెంబర్ లేదా ఫిబ్రవరిలో ఉంటుందన్నది చాలామంది డిస్కస్ చేసుకుంటున్న విషయం అనమాట యాక్చువల్లీ. సో చైర్మన్ కనుక వన్స్ అపాయింట్ చేసినట్లయితే సో చైర్మన్ గారి నేతృత్వంలో బోర్డు అనేది ఒక మీటింగ్ పెట్టుకొని ఆ ఎగ్జామ్ డేట్స్ అనేవి డిసైడ్ చేస్తానమాట. అయితే ఎండ్ ఆఫ్ ద డే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి, మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటండి అంటే ఎవరైతే కొత్తగా ప్రిపరేషన్ ప్రారంభిస్తున్నారో, యాక్చువల్లీ ఆల్రెడీ వెటరన్స్ ఉంటారు, వాళ్ళు ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి అయితే మనం ప్రత్యేకంగా చెప్పేదే ఉండదు, వాళ్ళు ఆల్రెడీ సీనియర్లు కాబట్టి వాళ్ళ ప్రిపరేషన్ వాళ్ళు కంటిన్యూ చేస్తారు. అయితే ఎవరైతే కొత్తగా ప్రిపరేషన్ మొదలు పెట్టాలని అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఎక్కువ టైం చదవడానికి కేటాయించాల్సిన అవసరం ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు 2 రకాల విషయాలు ఉంటాయి. కొంతమందికి భయం ఎలా ఉంటుందంటే మేము కొత్తగా ప్రిపరేషన్ ప్రారంభిస్తున్నాము, సో కాబట్టి మేము ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న స్టూడెంట్స్తో మేము పోటీ పడగలమా అనే ఒక డౌట్ ఉంటుంది వాళ్ళకి. అలాగే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న స్టూడెంట్స్ ఏంటంటే సో మాకు ఏజ్ బేస్ మీద అవ్వచ్చు, లేదంటే మాకు ఫైనాన్షియల్ బర్డెన్స్ అవ్వచ్చు, లేదంటే ఫ్యామిలీకి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ అవ్వచ్చు, లేదా మేము చేస్తున్న జాబ్ వల్ల
మేము ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కాన్సన్ట్రేట్ చేయలేకపోవటం వల్ల యంగ్స్టర్స్ ఎవరైతే కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన ఉన్నారో వాళ్ళు కొడతారేమని. సో వాళ్ళకి జాబులు వస్తాయని వీళ్ళు అనుకొని, వీళ్ళకి జాబులు వస్తాయని వాళ్ళు అనుకొని కంగారు పడుతుంటారు అనమాట. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏంటండి అంటే కాన్స్టెంట్గా ప్రతిరోజు కనుక 4 నుంచి 5 గంటలు సిన్సియర్గా చదువుకుంటూ వెళ్తే మీరు ఎవరైనా సరే మీరు జాబ్ కొట్టచ్చు. మీరు యంగ్స్టర్సా లేదంటే సీనియర్సా లేకపోతే ఏంటి అనేది అక్కడ పక్కన పెట్టేసి ఒక 4 to 5 అవర్స్ కనుక మీరు కాన్ఫిడెంట్గా సిలబస్ని దగ్గర పెట్టుకొని పర్ఫెక్ట్గా ప్రతి టాపిక్ని జాగ్రత్తగా చదువుకుంటూ దాన్ని కంప్లీట్ చేసుకుంటూ ఆ టాపిక్ మీద మీరు ఎంసీక్యూలు ప్రాక్టీస్ చేస్తూ నెంబర్ ఆఫ్ టైమ్స్ కనుక రివిజన్ చేసినట్లయితే సబ్జెక్ట్ మీద మంచి కమాండ్ వస్తుంది. దానిని కరెంట్ అఫైర్స్తో ఇంటిగ్రేట్ చేసుకొని కనుక చదువుకున్నట్లయితే మీరు 100% మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఇది ఈ జాబ్ అనే కదా, ఈవెన్ సివిల్ సర్వీసెస్ అవ్వచ్చు, ఏ జాబ్ అవ్వచ్చు. అయితే ఇక్కడ మనం జాబు అనే కాన్సెప్ట్ కాకుండా మన సబ్జెక్ట్ అనేది బాగా నేర్చుకోవాలి ఫస్ట్. ఎందుకంటే జాబ్ రావడం అనేది నేను చెప్తున్నాను మీకు 99.99% మన హార్డ్ వర్క్ అయితే 0.001% లక్ కూడా ఉండాలి. ఏదో సామెత చెప్పినట్టు ఒక గుమ్మడిగా అంత తెలివి ఉంటే సరిపోదు, ఆవగించంత అదృష్టం కూడా ఉండాలని చెప్పేసి మనకి సామెతలు ఉంటాయి యాక్చువల్లీ. అలా ఏంటంటే అంటే మనం ఎంత బాగా బ్రహ్మాండంగా పర్ఫామ్ చేసినా సరే ఓకే మనకి త్రుటిలో మనకి తప్పవచ్చు అనమాట. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే అంటే ఒక స్టూడెంట్కి కనుక 250 మార్కులు వచ్చాయి, 300 మార్క్స్కి నెగిటివ్ స్కోర్ లేకుండా 250 మార్క్స్ వచ్చాయి. ఇంకొక అబ్బాయికి కూడా 250 వచ్చాయి. ఇద్దరికి 250 వచ్చాయి అనుకోండి. ఆ ఇద్దరిలో ఎవరు ఏజ్ పెద్ద అయితే వాళ్ళకి జాబ్ ఇస్తారు. మీకు తెలుసలేదు ఆ విషయం. అంటే మరి ఇక్కడ ఇద్దరు కూడా మంచి స్టాండర్డ్స్ ఉన్న పర్సన్సే కదా. సో మరి ఇక్కడ ఇద్దరికి ఈక్వల్ స్కోర్ వచ్చినప్పుడు కూడా అందులో ఒకరికి జాబ్ రాలేదు, ఒకరికి జాబ్ వచ్చింది. కాబట్టి ఏంటంటే అంటే ఇక్కడ ఏంటంటే ఒకసారి జాబ్ వచ్చిందంటే వెంటనే లైఫ్ అంతా సెటిల్ అయిపోతుంది. మనం ఎంత కష్టపడి చదివి ఒక్క మార్కులో జాబ్ పోయినా సరే మళ్ళీ వైకుంఠపల్లె మళ్ళీ మనం కిందకి దిగిపోతాం. దీనికి ఎగ్జాంపుల్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్లియర్ చేసి మెయిన్స్ మొత్తం 9 ఎగ్జామ్స్ ఉంటాయి. 7 ఎగ్జామ్స్తో పాటు 2 ఎగ్జామ్ క్వాలిఫైయింగ్ ఉంటాయి అనమాట సబ్జెక్టులు, తెలుగు ఇంగ్లీష్ అట్లా అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఓకే మళ్ళీ ఇంటర్వ్యూకి వెళ్తారు. ఒకవేళ ఇంటర్వ్యూలో పోతే మళ్ళీ ఫస్ట్ నుంచి ప్రిలిమినరీ రాయాలి. సో ఆల్రెడీ ఇంటర్వ్యూ వరకు వచ్చారు కదా, ఇంటర్వ్యూలో ఒక 2 మార్కులతో పోయారని చెప్పేసి కనుకరించి మళ్ళీ యూపీఎస్సీ మెయిన్స్ రాసుకుంటూ చాలని ఏముండదు అక్కడ. యూ హ్యావ్ టు క్వాలిఫై అగైన్ ప్రిలిమినరీ అనమాట. మళ్ళీ ప్రిలిమ్స్ మెయిన్స్ రిజల్ట్స్కి మళ్ళీ ప్రిలిమినరీకి డేట్ కూడా చాలా తక్కువ ఉంటుంది, 1 month or 145 days గ్యాప్లోనే ఉంటుంది అనమాట. సో ఇలా ఏంటండి అంటే ఒకసారి గవర్నమెంట్ జాబ్ చదవడానికి వచ్చిన తర్వాత ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి డెఫినెట్గాను. ఇప్పటికీ చాలామంది ఇబ్బందుల్లో ఉన్నారు. నేను చాలా యూట్యూబ్ ఛానల్స్లో మన ఫ్యాకల్టీస్ ఎవరైనా సరే మన తోటి మిత్రులు యూట్యూబ్లో పెడుతున్నప్పుడు చూస్తుంటే కింద కామెంట్స్ పెడుతుంటారు, సార్ మా ఆర్థిక పరిస్థితి బాగలేదు, మేము ఇలా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాము, సో ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయితే మళ్ళీ ఆ రూమ్ రెంట్లు కట్టుకోవడానికి ఇబ్బంది అవుతుందని కొంతమంది. ఇంకొంతమంది మేము ఉద్యోగాలు చేసుకోవడం వల్ల మాకు టైం అడ్జస్ట్ కావట్లేదు కాబట్టి ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవడం వల్ల మాకు టైం దొరికిన కొంతమంది. ఎందుకంటే ఎవరి వెర్షన్లో వారు కరెక్ట్ డెఫినెట్గాను, ఎవరిని ఇక్కడ మనం తప్పట్లేం. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ఎవ్రీబడి రిక్వైర్స్ ఏ గవర్నమెంట్ జాబ్. ఓకే సో ఏంటంటే ఒక గెజిటెడ్ ఆఫీసర్ అవ్వాలి. సో ఎందుకంటే ఒకసారి జాబ్ వస్తే లైఫ్ మొత్తం సెటిల్ అయిపోతుందనే భావన ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి చాలామంది ప్రిపేర్ అవుతుంటారు యాక్చువల్లీ. సో కాబట్టి మరి ఈ కమిటీ రికమెండేషన్స్ అనేవి ఏ స్థాయి ఎలా మనకి గవర్నమెంట్ దీన్ని అప్రూవ్ చేస్తుంది, సో ఎలాంటి రిఫార్మ్స్ అనేవి కొత్తగా చేస్తారన్నది ఒకసారి చూద్దాం మనం. సో ప్రస్తుతానికైతే ఓకే. అలాగే నిన్న హోంమంత్రి గారు వచ్చేసి కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి, త్వరలోనే నోటిఫికేషన్ మేము ఇస్తాము, 20,000 ఖాళీలు ఉన్నాయని చెప్పేసి హోమ్ మినిస్టర్ గారు కూడా ప్రకటించడం జరిగింది. ఇలా మేబీ నాకు తెలిసి మనకి ఇప్పుడు ఇది ఆగస్ట్ మంత్ కాబట్టి మనకి సెప్టెంబర్ అక్టోబర్ కాకుండా నవంబర్ డిసెంబర్ వచ్చినప్పటికి ఒక కొలిక్ వచ్చే అవకాశం ఉంది. ఇన్ఫ్యాక్ట్ ప్రస్తుతం ఎగ్జిస్టెన్స్లో ఉన్నటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క డేట్స్ అయితే ప్రకటిస్తారు. అది కాకుండా కొత్త నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఏదైనా సరే రావాలి అంటే మోస్ట్లీ మనకి డిసెంబర్ వరకు పట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. కానీ ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి, ఏది కూడా మనకి ఇన్స్టెంట్గా అయితే రాదు, ఖచ్చితంగా చాలా కష్టపడాలి. ఎందుకంటే మీరు ఒకసారి ఇండియన్ పాలిటీ సిలబస్ తీసుకున్న, ఇండియన్ హిస్టరీ సిలబస్ తీసుకున్న, లేదంటే ఆంధ్రప్రదేశ్ హిస్టరీ తీసుకున్న, ఇండియన్ ఎకానమీ తీసుకున్న, ఏ సబ్జెక్ట్ తీసుకున్నా సరే మీకు అసలు చాలా టఫ్గా అనిపిస్తుంది. మనది ప్రారంభించి అది చదువుతూ ఉంటే చాలా ఎక్కువ మంది రాజులు ఉంటారు, వాళ్ళ యొక్క రిఫార్మ్స్ ఉంటాయి. పాలిటీ తీసుకుంటే నెంబర్ ఆఫ్ కమిటీస్ ఉంటాయి, ఎకనామిక్స్లో నెంబర్ ఆఫ్ కమిటీస్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్, నెంబర్ ఆఫ్ అమెండ్మెంట్స్, చాలా ఉంటుందన్నమాట సబ్జెక్ట్. అదేం అంత సింపుల్గా మనకి ఏదో ఓకే ఓవర్ నైట్లో వచ్చేది కాదు. అలాగని చెప్పేసి బ్రహ్మ పదార్థం కూడా కాదు, ఓకే ఇదేదో మనకు రాదేమో అని కూడా కాదు. కాబట్టి మీరు ఫస్ట్ సిన్సియర్గా చదవడానికి ప్రయత్నం చేయండి. అయితే మీరు ఆల్రెడీ చదివిన వాళ్ళకి కాదు, ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో, కొత్త స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతుంటారు ఎక్కువ, వాళ్ళ కోసం చెప్తున్నాం మనం. ఓకేనండి. సో కాబట్టి మీరు బాగా చదువుకోండి. ఓకే కాకపోతే నా అడ్వైజ్ ఏంటంటే అంటే ప్లాన్ బి అనేది ఖచ్చితంగా ఉండాలి ప్రతి ఒక్కరు కూడాను. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ప్లాన్ బి అనేది లేకపోతే మాత్రం మనం చాలా దెబ్బ అయిపోతాం. ఆ విషయంలో మాత్రం పక్కా. ఎందుకంటే ఇది మనం ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నా సరే, ఇందాక చెప్పాను కదా అదృష్టం కూడా కలిసి రావాలి, కొంచెం కలిసి రావాలి. మొత్తం అదృష్టం అని నేను చెప్పను, కొంచెం కలిసి రావాలి. మరి అదృష్టం అనేది ఉందా లేదా అనేది పక్కన పెట్టాలి డిబేట్ అనేది. బట్ మనం దాన్ని అలాగే భావిస్తాం. ఎందుకంటే వస్తే అదృష్టం అని అనుకోగానే రాకపోతే మాత్రం దురదృష్టం అనుకుంటాం. మీరు బాగా అబ్జర్వ్ చేయండి.
ఎవరికైనా జాబ్ వచ్చిందనుకోండి, ఎగ్జాంపుల్ వాడు అదృష్టవంతుడు రా జాబ్ వచ్చిందని ఎవరు అనుకుంటారు? బయట వాళ్ళు అనుకుంటారు వాడు అదృష్టవంతుడు జాబ్ వచ్చిందని. కానీ జాబ్ కొట్టేవాడు ఏంటంటే నేను కష్టపడ్డా నాకు జాబ్ వచ్చింది, ఇందులో అదృష్టం ఏముందని అనుకుంటారు. ఒకవేళ జాబ్ రాని వాడు ఏమనుకుంటాడంటే నాకు దురదృష్టం, నేను ఎంత బాగా చదివినా సరే ఆ టైంలో ఎగ్జామ్ మనం పర్ఫామ్ చేయలేకపోవచ్చు, మనం బాగా చదవచ్చు కానీ మన దురదృష్టం అని అనుకుంటాం. కానీ బయట వాళ్ళు ఏమనుకుంటారంటే దురదృష్టం అంటున్నాడు కానీ సాకులు చెప్తున్నాడు, వీడికి చదువు రాదు ఏ పాడు రాదు అని అంటారు అసలు. సో కాబట్టి మనం అవన్నీ పక్కన పెట్టి మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి, మన సబ్జెక్ట్ మీద మనకు నమ్మకం ఉండాలి. నమ్మకం ఉంటే డెఫినెట్గా మీరు 100% ఏదో రోజు ఖచ్చితంగా మంచి జాబ్ కొడతారు. సో అయితే ఓకే, సో బాగా ప్రిపేర్ అవ్వండి. సో మరి మన ఛానల్ తరపున తీసుకుంటే మన యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు కూడా మీకు ఎక్కడ ఒక్కరోజు కూడా మీకు గ్యాప్ ఇవ్వకుండా రోజు నేను మీకు పాలిటీ కానీ హిస్టరీ కానీ ఎకానమీకి సంబంధించి ఎంసీక్యూలు అయితే రెగ్యులర్గా పెడతాను. ప్లేలిస్ట్లో ఉంటే నెంబర్ ఆఫ్ వీడియోస్ చూడండి, ఫ్రీగానే చూసుకోవచ్చు మీరు. అలాగే ఒకవేళ మీరు ప్రైస్ పెట్టి ఏమైనా సరే తీసుకోవాలని అనుకున్నా సరే మీరు మరీ భరించలేనంత ప్రైసెస్ అయితే ఏవి ఉండవు నా దాంట్లోని. అలాగని చెప్పేసి కంటెంట్ కూడా మీకు ఏమి ఈ పెద్ద ఇన్స్టిట్యూట్స్కి వేటికి తక్కువ లేకుండా మీకు కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. కావాలంటే మీరు డెమోస్ చూసుకోండి, మీకు నమ్మకం ఖచ్చితంగా అంటే మన స్టూడెంట్స్ చాలామంది ఉంటారు, ఫాలో అవుతుంటారు. మీరు ఏ కంటెంట్ సార్ మీరు ఈ టాపిక్ని మీరు బాగా చెప్పారో లేదా మాకు డౌట్ సార్ అని అంటే నేను ఆ టాపిక్ కూడా ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. ఆ టాపిక్ నేను మీకు అన్లాక్ చేస్తాను. ఆ టాపిక్ మీరు మొత్తం చూడండి, ఆ టాపిక్లో మీకు నచ్చితే మీరు కోర్స్ తీసుకోవచ్చు అనమాట. ఇన్ఫ్యాక్ట్ అయినా నేను ఎప్పుడు ఫోర్స్ చేయను, కోర్స్ తీసుకోండి అని చెప్పేసి నేను ఎవరిని ఫోర్స్ చేయలేదు ఈ రోజు వరకు కూడా. జస్ట్ ఏంటంటే ఫార్మాలిటీగా మన ఛానల్ గురించి చెప్పేటప్పుడు ఒకసారి చెప్తాం కాబట్టి చెప్తున్నాం అంతేను. సో మీకు నచ్చితే, మీకు పాసిబిలిటీ ఉంటే, మీకు కాన్ఫిడెన్స్ ఉంటే, ట్రస్ట్ ఉంటే మీరు మన యూట్యూబ్ వీడియోస్ చూడండి, అందులో డెమోస్ చూడండి, మీకు నచ్చితే మీరు తీసుకోవచ్చు. 999కి మనం హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ 4 ఇవ్వడం జరిగింది. ఎకనామిక్స్ అయితే రీసెంట్గానే స్టార్ట్ చేశాను, అది ఫుల్గా కంప్లీట్ అయినప్పటికీ 2 months పడుతుందన్నమాట. అదంత ఈజీ సబ్జెక్ట్ కాదు, మీకు కూడా తెలుసును. దానికోసం చాలా రీసెర్చ్ చేసి జాగ్రత్తగా చెప్పాలి, ఎలా పెడితే అలా చెప్తే మళ్ళీ మీకు ఇబ్బంది అవుతుంది కాబట్టి. సో ఇదండి ఈ రోజుకి సంబంధించి. ఇంకేమైనా ఏపీపీఎస్సీ నుంచి అప్డేట్ ఉంటే మళ్ళీ మనం డిస్కస్ చేసుకుందామండి. కమిటీ రిపోర్ట్స్ ఇచ్చిన తర్వాత ఓకే ప్రభుత్వం ఏ విధంగా డిసైడ్ చేసుకుంటుంది వీటన్నింటిని బట్టి. కాకపోతే ఏంటంటే మనకి లోకేష్ గారు యువగళం పాదయాత్ర చేస్తున్నప్పుడు ప్రతి జనవరిలో మీకు జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు. అలాగే మనకి చాలా టెలిగ్రామ్ ఛానల్స్లో కూడా ఇదే న్యూస్ సర్క్యులేట్ అవుతుంది కాబట్టి సో లెట్ us వెయిట్ ఫర్ ఫ్యూ మంత్స్ అనమాట. ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ రావచ్చు. ఆల్రెడీ తెలంగాణలో మనకి ప్రకటించడం జరిగింది. తెలంగాణలో కొత్త నోటిఫికేషన్స్తో పాటుగా ఆల్రెడీ పాత నోటిఫికేషన్స్ ఏవైతే ఇచ్చారో వాటికి సంబంధించిన డేట్స్ కూడా ప్రకటించడం జరిగింది క్యాలెండర్లోని. సో లెట్ us వెయిట్ అండ్ సీ అండ్ లెట్ us హోప్ ఫర్ ద బెస్ట్ అండి. థింక్ పాజిటివ్ అండ్ బీ పాజిటివ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ అండ్ విష్ ఆల్ ద బెస్ట్.